కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేంద్ర మంత్రిలా కాకుండా కార్పొరేటర్లో బండి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. దొంగ ఓట్లు లేవంటున్న బీజేపీ నేతలు చర్చకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. బీహార్లో 65 లక్షల ఓట్లు ఎందుకు తీసేశారని నిలదీశారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. మీరు కరీంనగర్ లో ఈరోజు మాట్లాడుతూ మా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఓట్ చోరీ గురించి మాట్లాడటాన్ని మీరు తప్పుపడుతూ అసలు ఓటు చోరీ జరగలేదు, జరిగుంటే 17 పార్లమెంట్ లో మేమే గెలిచేటోళ్ళమని చెప్పడం జరిగింది. మీరు ఓటు చోరీ చేసిర్రా చేయలేదో మహారాష్ట్ర ఎన్నికలలో కర్ణాటక ఎన్నికల గురించి రాహుల్ గాంధీ గారు క్లియర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిర్రు. ఒకే ఇంటి నెంబర్ మీద 100 ఓట్లు, ఒక పబ్ పేరు మీద 78 ఓట్లు, ఇట్లా మీరు ఒక మహాదేవ్పూర కర్ణాటక బెంగళూరు సెంట్రల్ లో ఉన్నటువంటి నియోజకవర్గం 1,00,000 పైచిలకు దొంగ ఓట్లను నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది చర్చ చేయడానికి పార్లమెంట్ లో ఈ రోజు బీహార్ ఎన్నికలు జరగబోయే ముందే మీరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఎలక్షన్ కమిషన్ చేస్తుంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా 65 లక్షల ఓట్లు డిలీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మైనార్టీ సోదరులు, క్రిస్టియన్ సోదరుల ఓట్లను డిలీట్ చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఎట్లాగూ బీజేపీకి ఓటయ్యారు కాబట్టి వీళ్ళ ఓట్లు డిలీట్ చేసి మళ్లీ అధికారంలోకి రావాలన్న ప్రయత్నం మీరు బీహార్ లో చేస్తున్న ఉద్దేశంతో మేము పార్లమెంట్ సభ్యులము వానాకాల సమావేశాలలో క్లియర్ గా ధర్నాలు చేయడం జరిగింది. మకర్ ద్వార్ ముందు మేము ధర్నా చేస్తున్నాం, మీరు కూడా పార్లమెంట్ లో ఉర్రు. మరి పార్లమెంట్ లో చర్చ చేయాలి కదా. చర్చ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాస్తవంగా తప్పులు చేస్తుందా లేదా ప్రజలకు అర్థమయ్యేది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి